హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరవింద్. ఈరోజు వ్లాగ్ థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. సో నేనైతే ఇస్నాపూర్ నుండి ఏడుపాయలకి ట్రిప్ వేసా. సో 1 డే ట్రిప్ అది. సో ఇక్కడ నుంచి అయితే ఫ్యూయల్ పోయించుకొని స్టార్ట్ అవుతున్నా. ఫుల్ ట్యాంక్ చేయించేసుకున్నాం. మధ్యలో ఫ్యూయల్ దొరకకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ నుండి అయితే నాకైతే 86 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇస్నాపూర్ నుంచి ఏడుపాయల్. సో నేను ఇట్లా ఇస్నాపూర్ నుండి లక్డారం టు ఇట్లా షార్ట్కట్ రూట్ నుండి అయితే వెళ్తున్నా. సో పటాన్ చెరువు నుండి అక్కడ నుండి వచ్చే వాళ్ళు అయితే అక్కడ నుండి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి ఏంటంటే మాకు షార్ట్కట్ కొంచెం దగ్గర అవుతుంది అని చెప్పి నేను ఇట్లా నుండి వెళ్తున్నా. సో ప్రజెంట్ అయితే ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ నుంచి స్టార్ట్ అయిపోయినా. సో నర్సాపూర్ మీద నుంచి అయితే వెళ్తాం. ఇంకొక 500 మీటర్ తీసుకుంటే సో అక్కడ నుండి అయితే రైట్ వెళ్ళాలి. సో అక్కడ నుండి అయితే స్ట్రైట్ ఇంకొకటే లక్డారం క్రాస్ చేసి దౌలతాబాద్ టు నర్సాపూర్ వెళ్ళిపోవాలి. సో నర్సాపూర్లో అయితే ఒకటి కొత్తగా అయితే పార్క్ ఓపెన్ అయ్యింది. సో అక్కడికి కూడా వీలైతే అక్కడికి కూడా వెళ్తాను. సో అక్కడ నుండి అయితే ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది నర్సాపూర్ టు ఏడుపాయల్. సో అక్కడి వరకు అయితే రూట్ కొంచెం అంత బాగుండదు. సో కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. దౌలతాబాద్ హైవే ఎక్కితే ఇంకా స్ట్రైట్ ఒకటే రూట్, ఇంకా రోడ్ కూడా మంచిగా ఉంటుంది. జప్పమని వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇదైతే లక్డారం ఎంట్రీస్. సో ఇక్కడ నుంచి కమాన్ లోపల నుంచి స్ట్రైట్ వెళ్తే ఇంకా సో లక్డారం క్రాస్ చేసి చక్కగా స్ట్రైట్ వెళ్తే ఇంకా దౌలతాబాద్ దగ్గరికి వెళ్ళిపోతాము. సో తర్వాత బ్యాతల్ అట్లా చిన్న చిన్న ఊర్ల నుంచి అయితే వెళ్ళిపోతాం ఇంకా. సో నేనైతే ప్రజెంట్ లక్డారం స్టార్ట్ అయినా. సో ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. 15 to 20 లోపు వస్తుంది దౌలతాబాద్. సో ఇక్కడ నుండి అయితే కొంచెం ఈజీ ఉంటుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు. సో పటాన్చెరు నుంచి అట్లా నుంచి వెళ్తే అంతా లాంగ్ అయిపోతుంది ఇంకా. ఎందుకంటే ఇక్కడ నుండి మేము ఇక్కడ సైడ్ ఉంటాం కాబట్టి ఇక్కడ నుంచి ఇది మాకు షార్ట్ కట్ అవుతుంది. సో అక్కడ నింగంపల్లి సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే పటాన్చెరు నుండి అట్లా కూడా వెళ్ళిపోవచ్చు. సో అక్కడ నుంచి అయితే అక్కడ నుండి వచ్చే వాళ్ళకైతే అది బెస్ట్ ఆప్షన్. సో సిటీ నుంచి ఇంకా ట్రావెల్ చేసి వచ్చే వాళ్ళకైతే గండి మైసమ్మ నుండి సో అక్కడ నుండి మన ఏంటంటే నర్సాపూర్, గండి మైసమ్మ టు నర్సాపూర్ అట్లా నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా చక్కగా అక్కడ నుండి వెళ్ళిపోతే సిటీలో నుండి వెళ్ళిపోతే సో అక్కడ నుండి వెళ్ళిపోతే ఇంకా ఈజీ ఉంటుంది. సో అక్కడైతే రోడ్లు కూడా పెద్దగా ఉంటాయి. సో ట్రాఫిక్ నర్సాపూర్ నుంచి అయితే ఏం ట్రాఫిక్ ఉండదు. సో గండి మైసమ్మ వరకే ట్రాఫిక్ ఉంటుంది అక్కడ. సో గండి మైసమ్మ దాటాకైతే అసలు ట్రాఫిక్ ఏముండదు ఎక్కువ. సో వెళ్ళిపోవచ్చు. ఈ రూట్ అయితే మామూలుగా అయితే ఘోరంగా ఉంటుంది. ఇక్కడ నుండి అయితే ఒక 4-5 కిలోమీటర్స్. సో లక్డారం ఊర్లో నుండి మనమైతే లక్డారం నుంచి అయితే రోడ్ అస్సలు బాగుండదు. సో మనమైతే ఇప్పుడు ఇస్మాయిల్ఖంపేట్ వచ్చేసినాం. సో ఇక్కడ నుండి ముంగట ఒక 200 మీటర్స్ వెళ్ళాక రైట్ తీసుకొని చక్కగా వెళ్ళిపోతే ఇంకా సో దౌలతాబాద్ హైవేకి వేస్తాం ఇంకా. సో దౌలతాబాద్ వెళ్ళంగానే అక్కడ కొంచెం టిఫిన్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోవాలి ఇంకా. నేనైతే ఇంటి దగ్గర నుంచి అయితే 10 o'clockకి స్టార్ట్ అయినా.
సో ఇక్కడ నుండి అయితే సర్కిల్ దగ్గర నుంచి టెంపుల్ సర్కిల్ కాడ నుంచి రైట్ తీసుకొని వెళ్ళిపోతే ఇంకా స్ట్రైట్ ఒకటే రోడ్. సో ముంగట వెళ్ళినాక రైట్ తీసేసుకున్నామనుకో మనకు దౌలతాబాద్ హైవే ఎక్కేస్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంటుంది. సో ఇదైతే టెంపుల్ అనుకోరు ఎవరు చూసి. సో కానీ టెంపుల్ పెద్దగా ఉంటుంది. సో ఏం టెంపుల్ ఇక్కడ నాకు కూడా తెలియదు మేబీ. సో ఇదైతే టెంపుల్, ఏదో అమ్మవారి టెంపుల్ ఉన్నట్టుంది. సో ఇక్కడ నుండి ఇంకొక 150 మీటర్స్ వెళ్తే రైట్ తీసుకొని ఇంకా దౌలతాబాద్ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుండి అయితే రోడ్ బాగుంటుంది ఇంకా. సో ఇక్కడ రైట్ తీసేసుకున్నాం అనుకో, రైట్ తీసేసుకొని వెళ్ళిపోతే ఇంకా దౌలతాబాద్. లెఫ్ట్ వెళ్తే మళ్ళీ సంగారెడ్డి వెళ్ళిపోతాం ఇంకా. సో లెఫ్ట్ తీసుకొని సో రైట్ తీసుకుంటే ఇక్కడ నుండి అయితే వచ్చేస్తాము. నేనైతే వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఎందుకంటే బైక్ పైన వెళ్ళేటప్పుడు కొంచెం ఫుల్ సౌండ్స్ వస్తున్నాయి. సో దానివల్ల నేను వీడియో కొంచెం వాల్యూమ్ తగ్గించి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. సో కొంచెం వాయిస్ అంతా రాకున్నా అని అక్కడక్కడ వినిపించకున్నాను. సో కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడైతే దౌలతాబాద్ వెళ్ళిపోతాం ఒక 20 మినిట్స్లో. సో ఇదంతా ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది కానీ ఫారెస్ట్ కాదు, పక్కన ఇవన్నీ చైన్లు అవి ఉంటాయి. ఇటు నుండి మళ్ళీ వెళ్తే ముంగట రైట్ తీసుకొని వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ పటాన్చెరు కూడా వెళ్ళొచ్చు. పటాన్చెరు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడే కలుస్తారు. సో అందుకే నేను ఇక్కడికి వెళ్ళి వచ్చిన. సో అదంతా తిరిగి వచ్చిన ఇక్కడికి రావాలి మళ్ళీ. మనమైతే ప్రజెంట్ అయితే మన దౌలతాబాద్కి ఒక 10-12 కిలోమీటర్స్ ఉంది ఇంకా. ఈ ఏరియాలో అయితే ఒకప్పుడు రూట్ అస్సలు బాగుండకుండే. ఇదైతే నాకు తెలిసి ఒక మొన్న వేసినట్టున్నారు. సో ఇప్పుడైతే బాగుంది. అంతకుముందు అయితే ఈ దౌలతాబాద్ వెళ్ళడానికి అక్కడ నుండి 1 అవర్ పడుతుండే. ఇప్పుడైతే 20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. రోడ్ అయితే ఇప్పుడైతే బాగానే ఉంది, పర్లేదు, వెళ్ళొచ్చు ఇక్కడ నుండి. అంతకుముందు అయితే అస్సలు బాగుండకుండే. ఇక్కడ పక్కన అయితే ఇటు సైడ్ అయితే కంపెనీస్ ఉంటాయి, 2-3 3-4 కంపెనీస్ ఉంటాయి. సో స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఇంకా, లెఫ్ట్ రైట్ ఎక్కడ తీసుకోకుండా దౌలతాబాద్ వరకు స్ట్రైట్ వెళ్తూనే ఉండాలి. ఇంకా దౌలతాబాద్ నుంచి లెఫ్ట్ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఊర్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకోకుండా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఈ రైడ్ అయితే వన్ వీక్ బ్యాకే వెళ్ళాలి. సో నాకైతే వర్క్ ఉండడం వల్ల ఆగిపోయినుండే. సో ఈరోజు అయితే వెళ్తున్నా ఇంకా. సో ఇప్పుడైతే ఈరోజు వెళ్తే మాత్రం ఫుల్ రష్ ఉంటారు అక్కడ, కానీ సండే ఉన్నంత రష్ ఉండరు. సో నేనైతే సండే కాకుండా నార్మల్ డేస్లలోనే వెళ్ళిపోతున్నా అక్కడికి. సండే అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు అక్కడ, క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో సండే వెళ్ళే వాళ్ళైతే, అక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళైతే సండే రోజు వెళ్ళండి. ఎందుకంటే
సండే రోజు అయితే పబ్లిక్ ఎక్కువ ఉంటారు, కొంచెం చూడడానికి బాగుంటుంది. నార్మల్ డేస్లలో అయితే తక్కువ ఉంటారు. సో సండే రోజు వెళ్తే కొంచెం ఎంజాయ్మెంట్ చేసి అక్కడ రావచ్చు. ఈ రైడ్కి అయితే యాక్చువల్గా అయితే నేను ఒక్కడినే వెళ్ళాలి. సో మా మిసెస్ కూడా వస్తుంది, తనకి కూడా తీసుకెళ్తున్నా. తన ఎప్పటి నుంచో బయటికి తీసుకెళ్ళాలంటే సో ఎక్కడికి తీసుకెళ్ళలేదు. తననైతే తీసుకెళ్తున్నా. మనమైతే నర్సాపూర్లో ఉన్నాం ప్రజెంట్, ఇదంతా నర్సాపూరే. సో ఇక్కడ నుంచి ముంగట సిగ్నల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇంకా మెదక్ రోడ్, ఇంకా మెదక్ వెళ్ళే రూట్. మెదక్ వెళ్తుంటేనే మధ్యలో వస్తుంది కమాన్, ఏడుపాయల కమాన్. సో అక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఇంకా మా వైఫ్ అయితే, ఇంకా మా మిస్సెస్ అయితే, సో ఆమె అయితే బయటికి అక్కడికి ఎక్కడికన్నా తీసుకెళ్ళంటుంది. సో ఓకే, అందుకని చెప్పి మనం ఒక్కరమే వెళ్తున్నాంగా, ఎందుకని చెప్పి ఆమె కూడా తీసుకెళ్తున్నా. సో ఈ రైడ్ అయితే ఇద్దరం వెళ్తున్నాము. సో 1 డే ఉంటాం అక్కడ. 1 డే ఉండి సో మార్నింగ్ అయితే వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చి మళ్ళీ నేను తర్వాత ఇంకొక టూర్ ప్లాన్ చేసాను. అది కూడా ఒక ఇది వెళ్ళినాక ఇంకో 2 డేస్లో అది కూడా రైడ్ స్టార్ట్ చేసేస్తాను ఇంకా. సో అదైతే వికారాబాద్. అక్కడ ఇంకేదైనా నచ్చితే ఏమన్నా ప్లేసెస్ వెళ్ళొచ్చు. ఇప్పుడైతే నేను నర్సాపూర్ అయితే క్రాస్ చేసేసిన. సో ఇక్కడ నుంచి అయితే నాకు 40 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా స్ట్రేట్ ఒకటే రూట్ ఇదైతే. సో ఏడుపాయల కమాన్ వచ్చేంత వరకు స్ట్రేట్ ఒకటే రూట్. ఇంకా ఎవరైనా కొత్త వచ్చే వాళ్ళు కూడా ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏముండదు. నర్సాపూర్ నుంచి స్ట్రేట్ మెదక్ వెళ్ళే రూట్ ఎవరిని అడిగినా చెప్తారు. సో మెదక్ వెళ్ళే రూట్ అంటే ఎవరైనా చెప్పిస్తారు. నర్సాపూర్ నుంచి స్ట్రేట్ ఇంకా ఒక 40 కిలోమీటర్స్ అట్లా వచ్చినాక మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటూ రావాలి. ఒక 40 కిలోమీటర్స్ దాటినాక లెఫ్ట్ సైడ్లో కొంచెం చూసుకుంటూ వస్తుంటే మీకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో ఏడుపాయల టెంపుల్ అని చెప్పి కమాన్ కనిపిస్తుంది. సో దాంట్లో నుంచి వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే అయిపోతుంది. ఇంకా టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతాము. సో నేను చూపిస్తాను ముందు ఎక్కడ ఉంటుంది ఏంటిది అని చెప్పేసి. సో ఇదంతా ఒకప్పుడు బాగుంటుంది, ఇంకా ఫుల్ చెట్లు ఉంటుండే. ఇప్పుడు అంతా నార్మల్గానే ఉంది. కానీ ఈ రోడ్డు మాత్రం అయితే సూపర్ ఉంటుంది. వ్యూ కానీ సైడ్లకి రోడ్డు మీద అంటే ఏమంటారు, ట్రాఫిక్ ఎక్కువ ఏముండదు ఇక్కడ సైడ్. ఊర్లలో ఏముండదులే కానీ. సో అప్పుడైతే రోడ్లు అంతా నీట్గా లేకుండే. ఇప్పుడైతే కొంచెం పెద్దగా చేసారు. అప్పుడు ఇంకా చిన్నగా ఉంటుండే, 1 వే లాగానే ఉంటుండే. సో ఇప్పుడైతే రోడ్స్ పెద్దగా చేసారు. ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతాం. అప్పుడైతే ట్రాఫిక్ ఉండి 1 వే కాబట్టి ఫుల్ టైం పడుతుండే. ఇప్పుడు వెళ్ళే ఏడుపాయలు అయితే ఇక్కడ నర్సాపూర్ సైడ్ ఇక్కడైతే చాలా ఫేమస్ అది. సో అక్కడ వాళ్ళకైతే తెలుసు. ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే టెంపుల్ దగ్గర మనకు రెస్టారెంట్స్ కానీ ఏముండవు. మీరు ఎవరన్నా బయట తినాలనుకునే వాళ్ళు, అక్కడ వచ్చి తినాలనుకునే వాళ్ళు మళ్ళీ బయట వచ్చే తినాలి, లేదంటే మీదకి వెళ్ళాలి. ఇక్కడ పక్కన విలేజ్లకి అయితే వెళ్ళేసి తినేసి రావాలి. సో అక్కడ ఉంటుంది, కాకపోతే వండిస్తారు వాళ్ళే. సో ఆ వండించడం వల్ల వాళ్ళు అమౌంట్ ఛార్జ్ చేసుకుంటారు, తీసుకొని వండిస్తారు. సో ఒకరిద్దరు ఉంటే మాత్రం వండించుకుంటే వేస్ట్ అది. లేదంటే బయట నుండి ఫుడ్స్ వచ్చేటప్పుడే మీరు తీసుకొచ్చుకొని బయట కార్లో వచ్చిన వాళ్ళు అయితే బయట దాంట్లో పెట్టేసుకొని దర్శనం చేసుకొని వచ్చి తర్వాత తినేసేయచ్చు. లేదంటే ఇంకా అక్కడ వండిపించుకొని అయినా సరే తినొచ్చు. కూర అవి బయటకు వెళ్ళి సామాన్ తెచ్చుకొని మనమైనా సరే ప్రిపేర్ చేసుకొని తినొచ్చు ఇక్కడ. సో అన్ని చెట్ల కింద అయితే చాలామంది అయితే చెట్ల కింద రూమ్స్లలో వండుకొని తింటారు. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడైతే ఒక 15 కిలోమీటర్స్ అయితే క్రాస్ చేసినాము. ఇంకొక 30 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. సో మనం వెళ్ళే టెంపుల్కి ఒక సమ్మర్లో వెళ్తే బాగుంటుంది. ఏ సీజన్లో వెళ్ళినా బాగుంటుంది. కాకపోతే వర్షాకాలంలో మనం వెళ్తే అక్కడికి వెళ్ళాలనుకుంటే అప్పుడైతే కొంచెం వర్షాలు ఎక్కువనే అనుకో. సో అక్కడికైతే ఎంట్రీ ఉండదు. సో నేనైతే 2-3 టైమ్స్ వెళ్ళినా ఇప్పటికీ అక్కడికి. ఇంతకుముందు ఒకసారి రైనీ సీజన్లో అయితే వెళ్ళినప్పుడు అయితే టెంపుల్ క్లోజ్ ఉండే. ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఆ గుడి మొత్తం మునిగిపోతుంది. సో అంతా వాటర్ ఉంటాయి అక్కడ. మొత్తం మునిగిపోదు. సో మనకి వెళ్ళడానికి ఎంట్రీ ఉండదు. ఇంకా మనం అక్కడ కొంచెం చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది, దాని కింద అంతా వాటర్ ఉంటాయి.
సో మనం వెళ్ళడానికి ట్రై చేస్తే అక్కడ మొత్తం ఫుల్ వాటర్ ఫ్లో వస్తుంది కాబట్టి మాకు ఎవరైనా కొట్టుకుపోతారు అని చెప్పి చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి అయితే ఎంట్రీ క్లోజ్ చేసేస్తారు ఇంకా. సో అట్లా ఫుల్ చాలా వర్షాలు ఎక్కువ పడితే మాత్రం అట్లా చేస్తారు. సో నార్మల్ అయితే ఎంట్రీ చేస్తారు అక్కడ. వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఎవరు వెళ్ళరు, మ్యాక్సిమం వెళ్ళినా కానీ అక్కడ ఉండి బయట నుండి చూసుకొని వచ్చేస్తారు. చాలామంది వీడియోస్ చూస్తారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. సో గైస్ తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కొంచెం నాకు కూడా ఇంకొంచెం ఎక్కువ తీయాలనిపిస్తుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ రీచ్ రావట్లే. సో కొత్తగా చూసే వాళ్ళు మాత్రం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే ఇప్పుడు ఇంకొక 10-15 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాం ఇంకా. సో ఇదంతా నర్సాపూర్ ఫారెస్ట్ ఇదంతా మొత్తం. సో ఇక్కడైతే మొత్తం వ్యూ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ నుండి ఇంకొంచెం ముంగటి వరకు. సో మెదక్లో వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు, మెదక్లో కూడా చర్చికి వెళ్ళొచ్చు, అది కూడా ఫేమసే కొంచెం. సో అది ఉంటుంది. ఇంకా ముంగటైతే ఇంకా కొండలపైన ఏదో కోట అంటారు, సో అది కూడా వెళ్ళొచ్చు అక్కడికి కూడా. సో నేనైతే ఈ రైడ్కి లగేజ్ కూడా ఎక్కువ ఏం ప్యాక్ తీసుకెళ్ళట్లే. సో నార్మల్గా అయితే ఒక బ్యాగ్లో గోప్రోకి సంబంధించిన సామాన్, సో తినడానికి కొంచెం ఫుడ్, వాటర్ బాటిల్ అట్లా తీసుకొని వెళ్తున్నాం. సో మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోతాం ఇక్కడ నుండి మార్నింగ్ మళ్ళీ మెదక్ వెళ్తాం. సో అక్కడ నుండి హైదరాబాద్ వచ్చేస్తాం ఇంకా. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ రైడ్ చేయాలో కూడా చెప్పండి. సో మెసేజ్ చెప్తే దాన్ని బట్టి నేను కూడా తీయడానికి ప్రయత్నిస్తాను. సో కామెంట్ చేయండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో. సో చేయండి అంటే పెద్ద లడక్ అక్కడక్కడ కాదు. సో మన హైదరాబాద్ అవుట్స్కట్లో ఉండేటి అయితే ప్రజెంట్ అయితే వెళ్ళగలుగుతా. ఎందుకంటే కొంచెం గోపురం మొన్ననే తీసుకున్నా కాబట్టి దాన్ని ఇంకా కొన్ని యాక్సెసరీస్ రాలేదు. సో మైక్ కూడా ఆర్డర్ పెడితే అది ఇంకా కరెక్ట్గా అది ఎక్కడుందో కూడా చూపించట్లే. మనమైతే ఏడుపాయలు ఎంట్రీ అయిపోయినాం. సో ఇదంతా ఏడుపాయలు, ఇక్కడ స్టార్టింగ్ ఇదంతా షాప్స్ ఉంటాయి. ఇక్కడ అన్నీ ఆల్కహాల్ దొరుకుతుంది, మందు, బీర్లు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఇంకా ఇక్కడ దొరకందంటే ఏముండదు. సో కానీ డబల్ రేట్స్ ఉంటాయి. ఇంకా బయటకు వెళ్ళి వైన్స్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి ఎవరైనా పార్టీ చేసుకోవాలనుకుంటే. సో ఇక్కడైతే అన్నీ వండుతారు, టెంట్లు వేస్తారు, ఏమైనా ఫంక్షన్ హాల్స్ ఉంటే అన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఇదైతే టెంపుల్, అక్కడ కనిపించేది అయితే మొత్తం ఇదంతా టెంపుల్. పక్కన అన్ని షాప్స్ ఉంటాయి. బండి అక్కడ పార్క్ చేయడానికి ఏరియా ఉంటుంది, ఆ ఏరియాలో పెట్టేసి అయితే నేనైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసా. సో ఇదంతా టెంపుల్. ఫైనల్లీ అయితే మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయినాం. మాకైతే 2.5 hours పట్టింది. పబ్లిక్ ఈరోజు ఎవ్వరు ఎక్కువ పబ్లిక్ లేరు కాబట్టి మాకైతే దర్శనం తొందరగా అయిపోయింది. సో తర్వాత మా మిస్సెస్ అయితే అవి యాక్సెసరీస్ తీసుకుంటుంది, ఆమెకు సంబంధించిన గాజులు అవి ఇవి బొమ్మలు, ఇంకా మా దగ్గర డాగ్కి దానికి సంబంధించిన అవి ఆడుకోవడానికి బొమ్మలు అయితే తీసుకుంటుంది. సో కానీ అవి అన్నీ చాలా రేట్స్ చెప్తారు, టూ మచ్ రేట్ చెప్తారు ఇక్కడైతే. సో ఇక్కడ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. దర్శనం అయితే సండే రోజు అయితే కొంచెం లేట్ అవుతుంది, నార్మల్ టైంలో అయితే తొందరగా అయిపోతుంది దర్శనం. ఇవంతా అన్ని షాప్స్ ఉంటాయి, ఇవన్నీ క్లోజ్ ఉన్నాయి ఈరోజు అయితే. ఇవన్నీ షాప్సే ఉంటాయి ఇక్కడ. సో మేమైతే మార్నింగ్ వెళ్తాం, ఇంకా పోయి రూమ్ చూసుకొని సో నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ వెళ్ళిపోతాం. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి.